అమ్మవారు మన ఇంట్లో లక్ష్మి దగదగదగా ఉంటుంది. మనకు అది కావాలి కదా, డబ్బులు 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 డబ్బులు. అదొకటే కాదు, జ్ఞానం కూడా వస్తుంది. అదొకటే కాదు, సౌందర్యలహరితో ఆరోగ్యం అవుతుంది. సౌందర్యలహరితో నాలుక స్ఫుటమవుతుంది, శుద్ధమవుతుంది సౌందర్యలహరితో. రెండవది, అత్యంత భక్తితో మీరు పాడుతూ ఉంటే, కళ్ళు మూసుకుంటే అమ్మ మీకు కనపడుతుంది. మీరు చెప్పుకోకూడదు ఎవరికి కూడా, చెప్పుకుంటే పోతుంది. మంచి మంచి కళలు ఎవరికి చెప్పకూడదు, మీరు దాచుకోవాలి. చెడ్డ కళలు ఎవరికైనా చెప్పుకోవాలి, పోతాయి. అవి విన్నవాళ్ళకి పోతాయి. అందుకని అసలే వినకూడదు. ఎవరైనా కళ చెప్తారంటే వద్దామా నాన్న తల్లి, నువ్వే పెట్టుకో అని చెప్పాలి. మంచి కళ చెప్పకూడదు, మన నుంచి వెళ్ళిపోతాయి, వాళ్ళకి పోతుంది. అందుకని తాపత్రయం, కళ అస్సలు చెప్పకూడదు.